నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ గురించి మాట్లాడితే కనుక చాలా కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అనే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. దీనిపైన కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం స్పందించారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన అయితే మాట్లాడారు. కీలకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించి ఇన్ని రోజులు మాట్లాడని బీసీ రిజర్వేషన్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతుంది, ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులో దీని గురించి కొట్లాడాలని చెప్పి ఒకవైపు ఆయన చెప్పారు. దీంతో పాటు కూడా సొంత పార్టీలో ఏదైతే నడుస్తూ ఉందో, ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అంశంలో కూడా ఒక కమిటీ వేయాలి అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. మరి పాత కొత్త అనే అంశం మాట్లాడుతున్నారు అధ్యక్షుల విషయంలో. హైకమాండ్ దీనిపైన దృష్టి సాధిస్తే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యం. మరొక వైపు చాలా రోజులుగా కూడా ఏదైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ కోణంలో చూసుకుంటే రాజాసింగ్ సైతం కూడా తన సభ్యత్వాన్ని రాజీనామా చేసినటువంటి ప్రక్రియ, ఆ రాజీనామా చేయడం ఆయన మనస్తాపం చెందాడు కానీ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళిపోలేదు సభ్యత్వం అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికైనా ఒక మిస్ కాల్ ఇస్తే బీజేపీ పార్టీలో ఆయన చేరుతారు అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. దాంతోపాటు నిజామాబాద్కు సంబంధించినటువంటి జెడ్పీ చైర్మన్ పదవిని కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఏదైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఒకవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికలు సైతం దగ్గరకు వస్తున్న తరుణంలో కూడా బీజేపీ కార్యకర్త చాలా ప్రధాన బలంగా ఆయన సూచించినటువంటి నేపథ్యం. చాలా రోజులు ఆయన గ్యాప్ వచ్చింది అని చెప్పి మౌనం వీడారని, మౌనంలో ఉన్నారు ఇన్ని రోజులు అని చెప్పినటువంటి అరవింద్ ఇక్కడ నడుస్తున్నటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని ముఖ్యంగా ఎంపీ ఎవరైతే ఉంటారో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు సైతం కూడా ప్రతి ఎంపీ 2 నియోజకవర్గాల్లో బాధ్యతలు ఇస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారు. ఒకవేళ ఎవరైతే సమర్థవంతంగా ఫలితాలు రాకుండా పనిచేస్తారో అట్లాంటి వాళ్ళపైన వేటు సైతం వేయాలి అని చెప్పేసి ఆయన సూచించిన నేపథ్యం. ఏదైనా బీజేపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, మరి ఇట్లాంటి కుమ్ములాటలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి చాలా మట్టుకు అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది. దీనిపైన హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, మరి త్వరలో ఎన్నికలు సైతం వస్తున్నాయి. ఈ ఎన్నికలు సైతం ముందుకెళ్లాలంటే ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎట్లా చేస్తారు ఏంటి అని కూడా ప్రజలందరూ చర్చించుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.